ఊళ్ళలో చెప్పే ఈ యొక్క ఒగ్గు కథను, గ్రామీణ ప్రాంతంలో చెప్పే ఈ ఒగ్గు కథను ఇవాళ సప్త సముద్రాలు దాటించి సిలికానాంధ్ర ఉత్సవాలలో ఏర్పాటు చేసినందుకు ఈ సిలికానాంధ్ర సంస్థ వారికి, మమ్మల్ని ఇంత గొప్పగా గుర్తించి ఆహ్వానించిన మా కూచిపోట్ల ఆనంద్ సార్ గారికి, అలాగే సిలికానాంధ్ర సంస్థ అధ్యక్షురాలు ప్రియా తనుగుల మేడం గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ హరి హరి రఘునందన ఆగో హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మద్దుల మానేరుగడ్డ మరవన్న తల్లి విద్య నేర్పినవాడా వీరను మల్లు బుద్ధి చెప్పిందానా భువన అంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామో స్వామి యాదవి దండామా భూదవి దండామా స్వామి యాదవి దండామా భూదవి దండామా అయ్య లోకల శంకార నీకన దండామా అయ్య మమ్ముల గన్నట్టి మా తల్లికి దండామా అయ్య మమ్ముల గన్నట్టి మా తండ్రికి దండామా మా తాత మితేరా ములుకు దండామా ఎన్ని తప్పులున్నా గానీ మన్నించి బ్రోవారయ్యా నేను కాలి కట్టె కట్టాలేను కాలేను నేను ఏమి నిలవనెట్టి రాఘవో అబ్బలాలా అక్కలాలా ఇయ్యల్లటి రోజున ఏం జరుగుతుంది అంటున్నావా? జరుగుతుంది. ఆగో ఎండికొండ పవిడికొండ ఏలవాడు శంకరుడు గరళకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచెరు మాంబరధరుడు గజచెరు మాంబరధరుడు యముడాల రాజన్న ఆగో అమ్మవారు పార్వతీదేవి జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంబవి ఉన్నది. ఎండియ కొండలల్ల ఇద్దరు పార్వతి పరమేశ్వరులు కొలువై ఉన్నారు. ఆగో ఇగలోకం జగలోకం భూలోక నగరాన్ని చూస్తున్నారు. అయ్యో శివుడా నాదా ప్రాణేశ్వర శంకర ఆగో భూలోక నగరం లోపల అనేకమైన పండుగలు వస్తున్నాయట. ఏం పండుగలు అంటున్నావా? ఏం పండుగలు? దసరా వస్తున్నది, దీపావళి వస్తున్నది, సంక్రాంతి వస్తున్నది, ఉగాది పండుగలు వస్తున్నాయి. మరి ఇక్కడ కాదు అక్కడ కాదు 7-14 సముద్రాల అవతల ఇలా జీవగడ్డకు అమెరికా దేశం లోపల ఏమో పండుగ ఉన్నదాట. అది ఎండి పండుగ ఉన్నదాట. ఓ నాద ప్రాణేశ్వర. అయితే మన సిలికానాంధ్ర 25 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మన ఎండి పండుగ జరుపుకుంటున్నారు. కూచిపోట్ల ఆనంద్ గారు సిలికానాంధ్ర సభ్యులు లింగ సినన్న ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా మన కట్టు బొట్టు మన వ్యవహారాలు ఎక్కడ చూసినా తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా తెలుగే కనిపిస్తున్నది. అక్కడ కాదు మొత్తం అనేక నగరాల నుంచి వచ్చిర్రు. పార్వతి పరమేశ్వరుడు మరి నేను కూడా పోదామని చెప్పి ఆ శంకరునితో ఎట్లా అంటున్నది, వచ్చ పండుగ వలచ్చ గుమ్మడి ఏం పండుగ వచ్చినది వలచ్చ గుమ్మడి వచ్చ పండుగ వలచ్చ గుమ్మడి ఏమి పండుగ వచ్చినది వలచ్చ గుమ్మడి వచ్చ పండుగ వలచ్చ గుమ్మడి ఏం పండుగ వచ్చినదే వలచ్చ గుమ్మడి వచ్చ పండుగ వలచ్చ గుమ్మడి ఏమి పండుగ వచ్చినది వలచ్చ గుమ్మడి అమెరికా గడ్డ మీద వలచ్చ గుమ్మడి సిలికానాంధ్ర పండుగ వలచ్చ గుమ్మడి అమెరికా గడ్డ మీద వలచ్చ గుమ్మడి సిలికానాంధ్ర పండుగ వలచ్చ గుమ్మడి ఎండి పండుగ ఉన్నదమ్మా వలచ్చ గుమ్మడి దండి పండుగ ఉన్నదమ్మా వలచ్చ గుమ్మడి ఎండి పండుగ ఉన్నదమ్మా వలచ్చ గుమ్మడి దండి పండుగ ఉన్నదమ్మా వలచ్చ గుమ్మడి దండి పండుగకు వలచ్చ గుమ్మడి ఎందరో వచ్చినారే వలచ్చ గుమ్మడి దండియ పండుగకు వలచ్చ గుమ్మడి ఎందరో వచ్చినారే వలచ్చ గుమ్మడి దండి పండుగకు ఎందరో మహానుభావులు వచ్చిర్రు. మన తెలుగు కనిపిస్తున్నది, మన వెలుగు కనిపిస్తున్నది. మరి ఇంతేసి పండుగ లోపట బతుకమ్మలు బోనాలు కనిపిస్తున్నాయి. మరి నా యొక్క బోనాలు కనిపిస్తలేవా? బతుకమ్మ పాట ఒక్కసారి పాడతావా? అబ్బా పాడదామా? పాడదామే. మరి ఆడతారా ఇల్లు ఎవరన్నా? ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ 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 ఉయ్యాలో రామ రామానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామయంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో ఎర్ర ఎర్రని గుళ్ళు ఉయ్యాలో ఎర్రయమ్మ గుళ్ళు ఉయ్యాలో ఎర్ర ఎర్రని గుళ్ళు ఉయ్యాలో ఎర్రయమ్మ గుళ్ళు ఉయ్యాలో ఎర్రంగ యమునాడ ఉయ్యాలో
రాజన్న గుళ్ళు ఉయ్యాలో ఎర్రంగయ్యలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో సిక్కుచేడలయ్య ఉయ్యాలో శివరాజలింగ ఉయ్యాలో సిక్కుచేడలయ్య ఉయ్యాలో శివరాజలింగ ఉయ్యాలో సిక్కుచేడలయ్య ఉయ్యాలో శివరాజలింగ ఉయ్యాలో సిక్కుచేడలయ్య ఉయ్యాలో మరి బతుకమ్మ పాటలే కాదు మరి ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి నా యొక్క బోనాలు తీయరా? బోనం తీసుకోవాలి. అమ్మవారు లోకమాత, ఆగో శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత, గౌతమి కోడలు గంభీరవాణి బిడ్డ గణస్తారి ఎల్లు మాధులాడి బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ. నాగం పాముల పట్టింది, నడికట్లు కట్టింది, జేరుపోతుల పట్టింది, జడకొప్పులేసి చిన్న చిన్న పాములు పట్టింది, చిటికెనేళ్ళ దుట్టింది, పెద్ద పెద్ద పాములు పట్టి పేరు అమ్మవారు రేణుక ఎల్లమ్మ. ఆగో రేణుక ఎల్లమ్మ వస్తుంటే ఊగని గంటలు ఊగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి, మిన్ను కావులు మినుగుళ్ళ వర్షం తుక్కుతుంది, పట్టణ గట్టిన సుక్కలు చల్లు చల్లనంగా రాళ్ళ ఎల్లు ఉన్నాయి, మా ఊరాల ఎల్లు ఉన్నాయి, లోకమాత ఉన్నాయి, లోకమాత ఉన్నాయి, ఎల్లువతాది తల్లివతాది, ఎల్లువతాది తల్లివతాది, ఎల్లువతాది తల్లివతాది, ఎల్లువతాది తల్లివతాది, ఎల్లువతాది తల్లివతాది, ఎల్లువయేటి తొబలో పాల, ఎల్లువయేటి తొబలో పాల, ఎల్లువయేటి తొబలో పాల, ఎల్లువయేటి తొబలో పాల, ఏడున్నర తొగులున్నాయి, ఏడున్నర తొగులున్నాయి, తల్లివయేటి తొబలో పాల, తల్లివయేటి తొబలో పాల, తగరానీల తొగులున్నాయి, తగరానీల తొగులున్నాయి, సత్యాన బోనం ఎత్తుకొని రేణుక ఎల్లమ్మ ఈ సిలికానాంధ్ర సంస్థలోన బోనాలు ఎత్తుకుంటున్నదే ఓయమ్మలారో. ఇప్పుడు బోనం ప్రదర్శన ఇప్పుడు చూసి ఆలకించండి. జగజ్జనని లోకమాత బల్కంపేట ఎల్లమ్మ ఇప్పుడు బోనం సత్యాన బోనం. ఉయ్యాలో ఉయ్యాల మా ఊరాలు ఎల్లమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఆగో శివునికి చిన్న బిడ్డ ఉయ్యాలో ఉయ్యాల శివనెల్లి మాత ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల. ఓం నమః హర 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 మహాదేవ. అందరు మొక్కాలే. హర 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 మహాదేవ. రేణుకా మాతాకి జై భవాని. ఉన్నోళ్ళందరూ అనాలి జై భవాని జై భవాని. జగజ్జనని లోకమాత భక్త చింతామణి సమరాంబ శాంభవి జై రేణుకామాత జై రేణుకామాత. హై 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 అరే రే హా హై. గట్టిగా మీ క్లాప్స్ కూడా జత చేయండి మిత్రులారా. చాలా అద్భుతమైన కళారూపం ఇది. ఎల్లమ్మ ఎల్లమ్మ మమ్ముల గన్నా తల్లివమ్మ ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రావే రావే. జై జగన్మాత రేణుకా మాతాకి.
ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మా కూచిబోట్ల ఆనంద్ సార్ గారికి, మా ప్రియా తనువుల మేడం గారికి, సంస్థ సభ్యులందరికి కూడా నిజంగా పల్లెల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంత కళారూపం మాకు ఇంతింత రాను రాను ఈ అమెరికాలో కూడా మీ అందరికీ ఒగ్గు కథ ట్రైనింగులు ఇప్పించవలసిందిగా సిలికానాంధ్ర సంస్థను కోరుతున్నాము. మా తాతగారు మిద్దరాములు ఎత్తిన ఈ సత్యాన బోనము ఇవాళ అమెరికా గడ్డ మీద ఓక్లాండ్ అరేనాలో వత్తడం ఈ జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. నన్ను కన్న నా తల్లిదండ్రులకు, నా ఊరు హనుమాజిపేట తిప్పాపూరు గ్రామ వాసులకు, నా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాకు, వేములవాడ గడ్డకు నా రుణానుబంధం ఎప్పటికీ వారి కళాపి వందనాలు తెలియజేస్తూ, శనార్థులు మా నాన్నగారు మిద్దె పరశురాములు గారు, నేను మిద్దె వినీతు, మేమిద్దరం వారసత్వంగా పోతున్నాము. ఇంత గొప్ప అవకాశాన్ని ఎక్కడో మా కరీంనగర్ జిల్లాలో మా నాన్నగారి ఫంక్షన్ కి వచ్చి మా కూచిబొట్ల ఆనంద్ గారు అప్పుడు ఒక 25,000 రూపాయలు సహాయం చేసిర్రు. మరి ఈ రోజు మాకెంతో గొప్ప అవకాశాన్ని ఈ రోజు సిలికానాంధ్ర సభ్యులందరి ఆధ్వర్యంలో మా లింగసీనన్న గారి ప్రేమతో అందరితోని సిలికానాంధ్ర సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శనార్థులు. అందరికీ శనార్థులు. జై సిలికానాంధ్ర. గ్రామీణ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఈ కళాకారునికి ఇంత పెద్ద మహావేదిక మీద అవకాశం కల్పించిన ఘనత సిలికానాంధ్ర సంస్థకి దక్కుతుంది. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం వారి ఊరికి మన ఆనంద్ గారు ఒక అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రదర్శన చూశారు. దాదాపు 10 ఏళ్లు దాటింది. అయినా గుర్తుపెట్టుకొని ఆ కళాకారుని ఇక్కడికి పిలిపించారు. ఇంత పెద్ద వేదిక మీద, ఒక మహావేదిక మీద ఆ కళాకారునికి అవకాశం కల్పించడం చాలా గొప్ప ఔదార్యం, చాలా గొప్ప సౌజన్యం. వారి యొక్క పెద్ద మనస్సుకి వినమ్ర వందనాలు కళాకారుల పక్షాన్ని చెప్పుకుంటూ